దేశవ్యాప్తంగా నోయిడా పరిసర ప్రాంతాల్లో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి ఆందోళనకి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. వారికి మద్దతుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జాతీయ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉందో, జాతీయ రాజధానిగా పేర్కొంటున్నారో నోయిడా పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి రోజుకి 12 గంటలు పని చేపిస్తా ఉన్నారు. 8,000 కంటికి 9,000కి మించి వేతనాలు ఇవ్వడం లేదు, నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఒక్కటంటే ఒకటి కార్మిక సంక్షేమం లేదు. కనీసం లంచ్ అవర్ విరామ సమయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మూత్రశాలలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 3 రాష్ట్రాల బీజేపీ పాలనలో అక్కడ కార్మిక వర్గం మీద యథేచ్ఛమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. కార్మిక చట్టాలన్నీ కూడా అక్కడ అమలు కాకుండా పోతా ఉన్నాయి. 3 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి అక్కడ కార్మిక వర్గం బీజేపీ విధానాల మీద, బీజేపీ తెచ్చినటువంటి కార్మిక లేబర్ కోడ్ల మీద అది ఒక పోరాటంగా ప్రకటించి దేశవ్యాప్తంగా తమ ప్రజాస్వామ్య హక్కులని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ఆందోళన చేస్తూ ఉంటే కర్కశంగా, దుర్మార్గంగా, నియంతృత్వంగా మోడీ ప్రభుత్వం, మోడీకి అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కార్మికుల మీద దాడి చేశాయి. కార్మికుల మీద దాడి చేయడం కాదు, ఈరోజు బీజేపీకి తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తనకి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వీళ్ళు విదేశాల నుంచి వచ్చిర్రని, లేకపోతే వీళ్ళు ఉగ్రవాదులని, వీళ్ళు వెనక ఏదో అస్తం ఉందని అక్కడ పోరాడేటువంటి కార్మికులకి కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తాను. పోతే వీళ్ళ వెనక ఏదో శక్తులు ఉన్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి వీళ్ళకి సహాయం అందుతుందనేటువంటి ఈరోజు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పోరాడినటువంటి నాయకుల్ని, కార్మికుల్ని జైల్లో కుక్కారు. ఇది కుదరదు. ఆ పోరాటానికి సంఘీభావంగా మద్దతుగా భారత కార్మిక వర్గం ఉంది. ఈ భారత కార్మిక వర్గం వారికి అండగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చట్టాలు అమలు కావాలి. అక్కడ ఉన్నటువంటి వారందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా విడుదల చేయాలి. అక్కడ జరిగేటువంటి పోరాటానికి ఇక్కడ పోరాటం చేయడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యమాన్ని నిలబెట్టడానికి అవసరమైతే తెలంగాణ ప్రాంతంలో కార్మికుల నుంచి జోలబట్టి సంఘీభావం నిధులు వసూలు చేసి అక్కడ కార్మిక ఉద్యమాన్ని నడుపుతాం, వాళ్ళకి ఇక్కడ బాసరేగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు నాకు చంద్రశేఖర్ చెప్పినట్టు కొన్ని రాష్ట్రాలు కనీస వేతనాల విషయంలో కానీ, కార్మిక చట్టాల అమలు విషయంలో కానీ, లేబర్ కోడ్ల విషయంలో కానీ దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. చర్లపల్లి, నాచారం ప్రాంతంలో షాయి కార్మికులకి ఏదైతే నోయిడా కార్మికులు ఇక్కడ ఎదుర్కొంటున్నారో అలాంటి సమస్యలే ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్యాటరీ లిమిటెడ్స్ లో, నోయిడా, గురుగామ్ లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఆ పరిశ్రమలో ఉన్నాయి. హైదరాబాద్ పరిశ్రమ ప్రాంతాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ కూడా అక్కడ ఎక్కడైతే కార్మిక వర్గం తిరగబడదో ఇక్కడ కూడా తిరగబడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితులు రాకముందుకే రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ జరగాలి. కనీస వేతనాల సవరణ కోసం నిన్న మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రుల కమిటీ శాస్త్రీయమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి కనీస వేతనాలు ఇక్కడ రూపొందిస్తామని చెప్తున్నారు. మేము చెప్తున్నాం, డాక్టర్ అక్రాయ్ ఫార్ముల కన్నా మించినటువంటి శాస్త్రీయత ఎక్కడా లేదు. డాక్టర్ అక్రాయ్ ఫార్ములని తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలుగా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు కాపాడాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో అక్కడ పోరాటం నిలబడే వరకు, అక్కడ కార్మికులకు న్యాయం జరిగే వరకు, జైల్లో ఉన్నటువంటి విడుదలయ్యే వరకు మనందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను.